మాచర్ల రూరల్ పిఎస్ లో విచారణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హాజరయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. మాచర్ల రూరల్ పిఎస్ లో విచారణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హాజరయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోనే ఉన్నారు. మాచర్ల రూరల్ పిఎస్ కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా హాజరయ్యారు. జంట హత్యల కేసుల విషయంలో వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడుకు చెందిన దంత హత్యల కేసులో ఈ రోజు మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి నిన్న మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి సోదరులిద్దరు కూడా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో తమ న్యాయవాదులతో సహా విచారణకు హాజరయ్యారు. అయితే వారికి కోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని నేపథ్యంలో న్యాయవాదులు సహా విచారణకు హాజరయ్యారు. గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి ఇప్పుడే దాదాపు 15 నెలల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు ఆయన అజ్ఞాతం వీడి ఈ రోజు మార్చర్లకు రావడం జరిగింది. 15 నెలల పాటు కనీసం పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నాడో కనీసం ఆచూకీ కూడా కనిపెట్టేందుకు కూడా పోలీసులు సాహసం చేయలేని పరిస్థితి అయితే పోలీసు విమర్శలు దారితీసింది. మొత్తంగా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు నేతలు ఇద్దరు హత్యకు గురవటం కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గాని స్థానిక క్యాడర్ గాని తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ కేసులో పిన్నెల్లి సోదరుల పరోక్ష ప్రమేయం ఉందంటూ కూడా గుర్తించి వారిపై కూడా దంత హత్యల కేసులో వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ మాచర్ల పోలీసులు ఇచ్చిన నోటీస్ కి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇద్దరు కూడా తమ న్యాయవాదులతో సహా విచారణకు హాజరయ్యారు. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. Please,